ఓకే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ creation_77. ప్రీవియస్ వీడియోలో నేను జోహో డెస్క్ అంటే ఏంటి, అది ఎవరు యూస్ చేస్తారు, దాన్ని ఎలా లాగిన్ అవ్వాలో నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. సో మీరు ఆ వీడియో చూడకపోతే వెళ్ళి వెంటనే ఆ వీడియో చూసేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే ఏజెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్స్ అంటే ఏంటి? సో నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, ఇప్పుడు ఎవరైనా టికెట్ రేజ్ చేశారనుకోండి, త్రూ ఈమెయిల్ అయినా, త్రూ లింక్ అయినా, త్రూ వాట్సాప్ అయినా, ఎలా అయినా టికెట్ రేజ్ చేసినా అది ఇంటరాక్ట్ అవ్వడానికి ఏజెంట్స్ అనేది యూస్ చేస్తారనమాట. సో ఈ ఏజెంట్స్ యొక్క కీ ఫీచర్ ఏంటంటే, వాళ్ళు ఏ ఏ సోషల్ మీడియా యాప్ త్రూ అయినా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో అది ఏజెంట్స్ యొక్క కీ ఫీచర్ అనమాట. సో ఆ ఏజెంట్స్ని మనం ఎలా క్రియేట్ చేసుకుందామో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెటప్స్కి వెళ్ళండి. మీరు ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉంది కదా, సెటప్స్ వెళ్ళిన తర్వాత మీరు నార్మల్గా ఎస్ క్లిక్ చేసినా కానీ మీరు ఏజెంట్స్కి వెళ్తారు. ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ కింద ఏజెంట్స్ అని ఉంది కదా, సో ఏజెంట్స్. సో ఆల్రెడీ మీకు ఇక్కడ ఒక ఏజెంట్ కనిపిస్తుంది చూడండి. సో ఇదేంటంటే ఇది ఒక ప్రైమరీ ఏజెంట్. అంటే మీరు ఆల్రెడీ మీ మెయిల్తో లాగిన్ అయిన డీటెయిల్స్ అన్నీ ఒక ఏజెంట్ లాగా క్రియేట్ అవుతాయి. సో ఇది ప్రతి ఒక్క దానికి ప్రైమరీ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇది ఒక ఎగ్జాంపుల్ టికెట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని ఓపెన్ టికెట్స్ ఉన్నాయి ఆ ఏజెంట్కి, అంటే ఆ రెస్పెక్టివ్ ఏజెంట్కి ఎన్ని టికెట్స్ ఓపెన్ ఉన్నాయి, ఎన్ని హోల్డ్లో ఉన్నాయి, ఎన్ని క్లోజ్లో ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు రెస్పాండ్ అయ్యారు, ఆ రెస్పాండ్ అయిన టైం ఏంటి, యావరేజ్ టైం ఏంటి, రిజల్యూషన్ టైం ఏంటి, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇది ఒక ఇదేంటి ప్రైమరీ ఏజెంట్ యొక్క డాష్బోర్డ్ అనమాట. ఓకే. సో మనం ఇప్పుడు ఒక ఏజెంట్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ మీకు బ్లూ కలర్లో న్యూ ఏజెంట్ అని కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ బిజినెస్కి ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 బ్రాంచెస్ ఉన్నాయి, మీ వాచ్ షాప్లోనే 3 బ్రాంచెస్ ఉన్నాయి. సో మీరు ఒక్కొక్క బ్రాంచ్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏజెంట్కి తీసుకోవచ్చు. అండ్ ఈ ఏజెంట్ ఏంటంటే ఇది పేయబుల్ అనమాట. సో మీ ప్లాన్ బట్టి నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ఫ్రీ ప్లాన్లో తీసుకుంటున్నాను కాబట్టి మినిమమ్ ఆర్ మ్యాక్సిమం త్రీ ఏజెంట్స్ అయితే ఉండొచ్చు, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పేరు అన్నారు కాబట్టి జాన్ అని ఇస్తున్నాను నేను. అండ్ వాళ్ళ పర్టికులర్ ఒక ఈమెయిల్ ఐడి, సో నేను మన ఈమెయిల్ ఐడి creation_77 అది ఇచ్చేస్తున్నా. సో ఏదైనా ఈమెయిల్ ఐడి మీరు ఇవ్వచ్చు. అండ్ లాస్ట్ నేమ్ కూడా. అండ్ డిపార్ట్మెంట్స్ ఏంటంటే, ఈ డిపార్ట్మెంట్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సో అప్పుడు మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఏజెంట్, అడ్మినా, లైట్ ఏజెంట్, ఈ వీళ్ళు ఏంటంటే ఏజెంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. అడ్మిన్ ఏంటంటే వీళ్ళకి ఓన్లీ కొన్ని పైననే యాక్సెస్ ఉంటాయి అనమాట. కొన్ని వాటికి యాక్సెస్ ఉంటాయి, కొన్నిటికి ఉండదు. సో లైట్ ఏజెంట్ కూడా అంతే, కొన్ని వాటికి యాక్సెస్ ఉంటాయి, కస్టమ్ కూడా అంతే. కొన్ని అంటే ఎక్కువ ప్రిఫర్ చేసేది మాత్రం ఏజెంటే. తర్వాత అంటే ఆ ఏజెంట్ యాక్సెస్ ఏంది, అన్ని టికెట్సా, లేకపోతే ఓన్లీ వారవా, లేకపోతే ఓన్లీ వాళ్ళవా, మొత్తం టీం అందరివా అనేది నేనైతే యాక్సెస్ టు ఆల్ టికెట్స్ అని ఇచ్చేస్తున్నాను. ఇంకా మీరు ఈ డీటెయిల్స్ ఏమైనా ఫిల్ చేసుకోవాలనుకుంటే ఫిల్ చేసుకొని సేవ్ చేయండి. సో సేవ్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఒక జాన్, ఇందాక మనం క్రియేట్ చేసిన పేరు అండ్ వాళ్ళ ఈమెయిల్ ఐడి, వాళ్ళ ఫోన్ నంబర్, ఇంకా వాళ్ళకి ఎన్ని టికెట్స్ వచ్చాయి, అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకే. సో ఇది ఏజెంట్ అనమాట. అంటే మీరు ఏమంటారు, మీరు జోహో డెస్క్ మెయింటైన్ చేయాలంటే మినిమం ఒక ఏజెంట్ అనేది కంపల్సరీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ టికెట్స్ ఎవరు వస్తున్నాయి అవి ఓవరాల్ మెయింటైన్ చేయడానికి ఒక ఏజెంట్ అయితే కావాలి కదా. సో అందుకని ఒక ఏజెంట్ అయితే కంపల్సరీ. కాకపోతే మీకు ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ కావాలంటే మీరు కొనుక్కోవాలండి. అది మీరు తీసుకునే ప్లాన్ మీరు తీసుకునే ప్లాన్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అది ఏజెంట్స్ అనమాట. సో ఇది ఈరోజు వీడియో. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా ఈ జోహో డెస్క్ నుంచి అన్ని వీడియోస్ కావాలని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెంటనే పోస్ట్ చేస్తూనే ఉంటాను. అలాగే మీరు చూసే ముందు అన్ని ఫస్ట్ నుంచి వీడియోస్ చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మధ్యలో చూస్తే అర్థం కాదు. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.